అసలేమనుకుంటున్నారు మీరు? నన్ను మీరు చులకనగా చూడటమే కాకుండా మీ గారాల కోడలతో మాటలు పడేలా చేస్తున్నారు. దాంతో అనరాని మాటలు అనిపించుకోవడానికేనా మీరు నన్ను కన్నది? ఏమైందే నీకు? ఎందుకలా అరుస్తున్నా? అసలు తల్లితో మాట్లాడాల్సిన పద్ధతేనా ఇది? నేను పద్ధతిగానే మాట్లాడుతున్నాను. ఈవిడే నన్ను బిడ్డలాగా చూడట్లేదు. దాని గురించి నేనేం మాట్లాడినా నా నోరు మోయిస్తారు కానీ దాన్నేమీ అనరు మీరు. దాని గురించి నా మీద ఒకసారి చేసుకున్నారు కూడా. అయినా అన్నింటికీ సర్దుకుపోతున్నాను కదా అని నా క్యారెక్టర్ని ఎంత దిగజార్చేసిందో తెలుసా? ఆ అరవడం ఆపి విషయం ఏంటో తిన్నగా చెప్పు. ఈ ఇంటి దేవత, ఈ ఇంటి మహారాణి అని ఒక దాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు కదా. ఈ ఇంటి కోడలు మధు, ఆ రాక్షసి గురించే చెప్తున్నాను. తను నిన్నేమందే? ఏమన్నదని కాదు, ఏమనలేదు అని అడగాలి. అసలేమైందో ముందు చెప్పు. అన్నయ్య సక్సెస్ పార్టీకి నా ఫ్రెండ్ ఇన్వైట్ చేయమని చెప్పింది మీరే కదా? అవును, ఏమైంది ఇప్పుడు? నేను పిలిచినందుకు నా ఫ్రెండ్ వచ్చాడు. మీకు కూడా పరిచయం చేశాను కదా. అతను బయలుదేరుతుంటే పార్కింగ్ దగ్గరికి వెళ్లి సెండ్ ఆఫ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మహారాణి వచ్చింది. పార్టీకొచ్చిన వాళ్ళందరూ లోపల పార్టీలో ఉంటే మీరిద్దరు చీకట్లో ఏం చేస్తున్నారని అడిగింది. నా ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసి మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడింది. ఈ ఫ్యామిలీలో నేను చెడగొట్టానంట. అందరూ పద్ధతిగా ఉంటే నేను మాత్రమే పద్ధతిగా పెరగలేదంట. నా క్యారెక్టర్ మంచిది కాదంట. మీ పెంపకం సరిలేదంట. నా ఫ్రెండ్ ముందు నా పరువు మొత్తం పోయింది. ఆ మాటలకి చచ్చిపోవాలనుంది నాకు. నిన్నంత మాట అందా? అవును. ఈ ఇంట్లో అదో నేనో ఎవరో ఒక్కరి ఉండాలి. తేల్చి చెప్పండి. అదిగో అనాల్సినవన్నీ అనేసి ఏం తెలియని దానిలా అమాయకురాల్లా వచ్చి నుంచుంది చూడండి. మీరే అడగండి. అత్తయ్య అసలేం జరిగిందంటే? ఏ ఆపు. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ ఇక్కడికొచ్చి నంగనచ్చి కబుర్లు చెప్తున్నావా? నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడతావా? శృతి, అబద్ధాలాడుకు. నేనలా అన్నానా నిన్ను? ఇంతకన్నా దారుణంగానే అన్నావు. అనవసరంగా నా మీద లేనిపోనివి చెప్పి అత్తయ్య దృష్టిలో నన్ను చెడుగా క్రియేట్ చేయకు. ఇది కరెక్ట్ కాదు. ఆపు. నీ గురించి లేనిపోయినవి చెప్పాల్సిన అవసరం నా మనవరాలకేంటి? మా ముందే దాన్ని ఇలా అంటున్నావంటే బయట ఇంకెన్ని అనుంటావో అర్థం చేసుకోలేనంత అమాయకులం కాదు మేము. నా మనవరాల క్యారెక్టర్ని మా పెంపకాన్నే తప్పు పడతావా నువ్వు? మా శృతి ఎలాంటిదో మాకు తెలుసు. మేము దాన్ని సరిగ్గానే పెంచాం. మీ అమ్మా నాన్న మీ అక్కని పెంచినట్టు పెంచలేదు. మా బిడ్డ అయినా మీ అక్కలాంటిది అనుకున్నావా? పెళ్లికి ఒప్పుకుని పీటల దాకా తీసుకొచ్చి అందరి కళ్ళలో దుమ్ము కొట్టి లేచిపోయే బాపతి కాదు మా బిడ్డ. బామ్మగారు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ సమస్య ఏదో దాని గురించి మాట్లాడండి. అంతేకాని అనవసరంగా మా అక్క గురించి, మా అమ్మ నాన్న పెంపకం గురించి మాట్లాడకండి. మా అక్క తప్పుడు పనులు చేసి ఎవరితోనో వెళ్ళిపోలేదు. తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. నిజంగా మా అక్క మీరన్నట్టు తప్పుడు మనిషి అయితే డబ్బున్న ఇంటికి కోడలవ్వాలనుకునే తప్ప ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయేది కాదు. మా అక్క చేసిన తప్ప ఒకటే, తన పిరికితనంతో తన ప్రేమ గురించి మాతో ఎవరితో చెప్పకపోవడం. చాలాపు. లేచిపోయిందాన్ని వెనకేసుకొస్తున్నా? అసలు మీ అమ్మా నాన్నల్ని అనాలి. బామ్మగారు పెద్దవారు, మాటలు కాస్త మర్యాదగా మాట్లాడండి. అసలేంటి నువ్వు? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మా అమ్మతో ఇలాగేనా మాట్లాడేది? తన మనవరాలనేదో అన్నావనే ఆవేశంతో మాట్లాడుతోంది. నీ బుద్ధేమైంది? ఆవేశంలో నోటికెంతొస్తే అంత మాట్లాడతారా అత్తయ్య? అయినా శృతి గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు. కానీ బామ్మగారు మాత్రం మా అక్క గురించి అనరని మాటలు అంటున్నారు. మా అక్క గురించి కానీ మా ఫ్యామిలీ గురించి కానీ అనవసరంగా మాట్లాడితే నేను భరించను. ఇది దీని అసలు రంగు. మీతోనే ఇలా మాట్లాడుతూ ఇంత రభస చేస్తుందంటే ఇంకా బయట నన్నెన్ని మాటలనిందో ఆలోచించండి. ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చావా? టైంకొచ్చావు. భార్య భార్య అని నెత్తిన పెట్టుకుని ఊరేగు. ఏమైంది శృతి? ఏంటి గొడవ? నేను క్యారెక్టర్ లేనిదాన్నంట. ఇంకా చాలా చాలా మాటలుంది. నా నోటితో నేను చెప్పలేను. శృతి, అబద్ధాలు చెప్తే బాగోదు. నీ మాయ మాటలతో అందరినీ నమ్మించు. నువ్వేం చేసినా నీ మొగుడు నీకే సపోర్ట్ చేస్తాడు కదా. శృతి, శృతి, శృతి ఆగవే.
ఏం జరుగుతుంది ఇక్కడ? శృతి చెప్పింది ఏది కరెక్ట్ కాదండి. నా మీద లేనిపోనివన్నీ చెప్తుంది. లేనిపోనివి చెప్పాల్సిన కర్మ దానికేంటి? నా కూతురు తప్పుగా ప్రవర్తించడం నువ్వు చూసావా? నా పెంపకం సరికాదని ఎలా అంటావు నువ్వు? మీరు కూడా ఏంటత్తయ్య, శృతి అబద్ధం చెప్తే ఆ మాటలు నమ్మి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? అసలు నేనేమన్నానో తెలుసుకోకుండా మీ కూతురు చెప్పింది రైట్ అనుకుంటే ఎలా అత్తయ్య? అసలు బయట ఏం జరిగిందో మీకు తెలుసా? అది తెలుసుకోకుండా మీరు ఇలా నన్ను అనడం కరెక్ట్ కాదు. నువ్వెవరికి ఎదురు సమాధానం చెప్తున్నావో తెలుసా? బాగా అయింది. ఇంకో 2 పడితే బాగుంటుంది. ఏంటి నాన్న నువ్వు చేసిన పని? అమ్మాయి మీరు చేయతడం ఏంటి? రేయ్, నీకు అసలు బుద్ధుందా? ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఏంట్రా? ఏంటల్లుడు, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నందు మీద కేకలేస్తున్నారు? ఆ అమ్మాయిని నందు ఎందుకు కొట్టాడని కాకుండా నందు కొట్టేంత తప్పు ఏం చేశావని ఆ అమ్మాయిని అడగండి. నేనేం తప్పు చేయలేదు మావయ్య. అసలు ఏం జరిగిందంటే చాలే ఆపు. అనాల్సినవన్నీ అనేసి కప్పిపుచ్చుకోకు. శృతి గురించి ఈవిడి గారు ఏం మాట్లాడారో తెలుసా అల్లుడు గారు? శృతి తన స్నేహితుడితో బయట మాట్లాడుతుంటే ఈవిడి గారు చూశారంట. శృతి తన ఫ్రెండ్తో తప్పుగా ప్రవర్తిస్తోందని తన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడిందంట. అసలేం జరిగిందో తెలుసుకోకుండా తన మీద చేయి చేసుకోవడం ఏంటి అని అడిగారు కదా, ఇందుకే చేయి చేసుకున్నాను. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వచ్చి మనతో చెప్పాలి కానీ అలా ఏది పడితే అది మాట్లాడేస్తుందా? నా ముందే అమ్మని ఎదిరించి మాట్లాడింది అంటే శృతితో ఇంకెంతలా మాట్లాడుంటుందో అర్థం చేసుకోండి. నా చెల్లెలి గురించి నాకు తెలుసు. తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు, అది ఎవరైనా సరే. ఏంటమ్మా ఇదంతా? అసలేం జరిగిందో నాకు చెప్పమ్మా. వద్దు మావయ్య, ఆయన నన్ను కొట్టుకు ముందు ఏం జరిగిందని అడిగి తెలుసుకుంటే ఉండేది. సారీ శృతి. నువ్వెందుకు సారీ చెప్తున్నావన్నయ్య? ఆ అమ్మాయి నీతో గొడవ పడినందుకు, ఆ అమ్మాయి నిన్ను తిట్టినందుకు సారీ చెప్తున్నాను. బాగుందన్నయ్య, చాలా బాగుంది. ఇప్పుడు కాలికి దెబ్బ తగిలిందనుకో, తలకి ట్రీట్మెంట్ చేసుకుంటావా? అర్థం కాలేదా? సరే, నీకర్థమయ్యేలా చెప్తాను. నువ్వు నీ వైఫ్తో కలిసి మీ అత్తారింటికి ఎంజాయ్ చేయటానికి వెళ్ళావు కదా. అక్కడికి గ్రానీ మామ్ వచ్చినప్పుడు అక్కడ ఏసీ లేదని గ్రానీ అడిగినందుకు పెద్ద గొడవ చేశారంట కదా. ఆ గొడవకి కారణం గ్రానీ అని వాళ్ళకి సారీ కూడా చెప్పించావంట కదా. అప్పుడు వాళ్ళకి సారీ నువ్వు చెప్పావా, గ్రానీ చేత చెప్పించావా? అమ్మమ్మ చేతే చెప్పించాను. అలా ఎందుకు చేసావన్నయ్యా? గ్రానీ తరపున వాళ్ళకి నువ్వే సారీ చెప్పుండొచ్చు కదా. గ్రానీ చేత ఎందుకు చెప్పించావు? ఆ రోజు జరిగిన గొడవలో అమ్మమ్మది తప్పుంది కాబట్టి అమ్మమ్మ చేత సారీ చెప్పించాను. మరిక్కడ నీ వైఫ్ తప్పు చేస్తే నువ్వు సారీ చెప్తున్నావేంటన్నయ్యా? అంతగా సారీ చెప్పాలనుకుంటే నీ వైఫ్ చేత సారీ చెప్పించు. శృతి, నీ విషయంలో ఆ అమ్మాయి చేసింది తప్పే. ఇప్పుడు దీని గురించి అనవసరమైన రాద్ధాంతం ఎందుకు చెప్పు? దీన్నిలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. కాబట్టి ఈ గొడవ గురించి తర్వాత మాట్లాడుకుందాం.
ప్రస్తుతానికి వదిలేద్దాం. ఓహో, నీ వైఫ్ చేసిన గొడవ గురించి నేనిప్పుడు పెద్ద రాద్ధాంతం చేస్తున్నానా? ఇప్పుడు ఈ గొడవ గురించి మాట్లాడితే ఇంకా పెద్ద గొడవ అవుతుందా? నీ వైఫ్ చేత సారీ చెప్పించు అంటే సారీ చెప్పించటం మానేసి నీ వైఫ్ ని వెడికేసుకొస్తున్నావా? నీ వైఫ్ తో సారీ చెప్పించటానికి నీకంత కష్టంగా ఉందా? అలానే కా శృతి, ఆ అమ్మాయి చేసిన తప్పుకి ఆల్రెడీ శిక్ష పడింది. శిక్ష పడిందా? ఏం శిక్ష పడింది? ఏదో ఒక శిక్ష పడిందిలే శృతి, ఇంక వదిలేసి. నా గురించైనా వదిలేసే శృతి. ఒకప్పుడు నా కోసం ఏమైనా చేసేవాడివి, ఇప్పుడు నీ వైఫ్ కోసం చేస్తున్నావు. అదేం లేదు శృతి, ఊరికే గొడవ ఎందుకు అని. తెలుస్తోందన్నయ్య, నీ వైఫ్ కిచ్చుతుంటే నువ్వు ఉయ్యాలూపుతున్నావు. బాగా మారిపోయావన్నయ్య. నీ వైఫ్ నిన్ను బాగా మార్చేసింది. నీ వైఫ్ కోసం మారటం అనేది నీ ఇష్టం, కానీ నాకు మాత్రం నీ వైఫ్ చేత సారీ చెప్పించున్నయ్యా. ఆవిడ నాకు సారీ చెప్పకపోతే ఈ విషయంలో నేను తప్పు చేసిందన్నవుతాను. నీ వైఫ్ ముందు తలెత్తుకుని కూడా తిరగలేను. నా తప్పు లేదు అని నువ్వు నమ్ముతుంటే వెళ్ళి సారీ చెప్పించు, అంతేగాని నాకు సర్ది చెప్పటానికి నువ్వు ప్రయత్నించుకో. శృతికి సారీ చెప్పు. ఏమంటున్నారు మీరు? తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? వినపడలేదా? శృతికి సారీ చెప్పు అన్నాను. వెళ్ళు, వెళ్ళి శృతికి సారీ చెప్పు. అసలు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? జరిగిన దాంట్లో నా తప్పు ఉందో లేదో అని కూడా తెలుసుకోకుండా వెళ్ళి సారీ చెప్పమంటున్నారు. ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా? చూడు, నీతో డిస్కషన్ పెట్టుకోవడానికి నేను రాలేదు. వెళ్ళి శృతికి సారీ చెప్పు. నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి? ఏ తప్పు చేయని నాతో సారీ చెప్పించాలి అంటూ మీరు తప్పు చేయొద్దు. మీ భార్యగా నాకు మర్యాద ఇస్తారా ఇవ్వరా అని నేను పట్టించుకోను, కానీ నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని వదిలేసి నేనెళ్ళి సారీ చెప్పాలా? నేనే తప్పు చేయలేదు, నేను సారీ చెప్పను. నువ్వు తప్పు చేసావో లేదో నాకు తెలుసు. వెళ్ళి సారీ చెప్పు ముందు. ఏం తెలుసు మీకు? నేను తప్పు చేశానా? అయినా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నేను తప్పు చేశానని మీరెలా డిసైడ్ చేస్తారు? అవన్నీ నాకు అనవసరం. ముందు నువ్వు వెళ్ళి శృతికి సారీ చెప్పు. ముందు అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి. అప్పుడు కూడా నాదే తప్పని మీరంటే సారీ చెప్పడమే కాదు, అవసరమైతే కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాను. వెళ్ళి సారీ చెప్తావా లేదా? అది కాదండి. సారీ చెప్తావా లేదా? సారీనే కదా చెప్పాలి, వెళ్ళి చెప్తాను. అసలు బుద్ధుందా నీకు? ఏం చేసావో నీకైనా అర్థమవుతుందా? నీ కూతురు గురించి ఒక్క మాట చెడుగా వినగానే నీ మీద నీకే కంట్రోల్ లేకుండా పోతే ఎలా దేవకి? నీ క్యారెక్టర్ ఏంటో, నీ నిజస్వరూపం ఏంటో బయట ప్రపంచానికి తెలియకుండా ఇన్నేళ్లుగా కంట్రోల్లో ఉన్న నువ్వు నీ కూతురు గురించి ఏదో అన్నారని ఒక్క నిమిషంలో నీ క్యారెక్టర్ బయటికి తెచ్చేశావు కదా. అది ఎంత ప్రమాదమో నీకు తెలీదా? తెలుసమ్మా, అలా అని నాకొచ్చే కోపాన్ని, నాలో రగులుతున్న ద్వేషాన్ని నాలోనే దాచుకోవడం కూడా ప్రమాదం కదమ్మా. దాని మీద నాకున్నది తట్టుకునేంత కోపమే అయితే దాచుకునేదాన్నేమో, కానీ నాకు దాని మీద దాచుకోలేనంత కోపం ఉంది. ఎలా దాచుకోవాలమ్మా? అది కోడలుగా ఈ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టినప్పటి నుంచి దాని మీద నాకు పీకల దాకా కోపం ఉంది. కానీ దాన్నేమీ చేయలేక, నాకున్న కోపాన్ని దిగమింగుకోలేక, దాని మీద వెళ్ళగక్కలేక ఇన్నాళ్ళు భరిస్తూ ఉన్నాను. కానీ సమయం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో నా కోపాన్ని వెళ్ళగక్కాలనుకున్నాను. ఇన్నాళ్లకు ఒక అవకాశం దొరికింది. శృతి విషయం నా దృష్టికొచ్చేసరికి ఆ విషయాన్ని ఒక సాకుగా మార్చుకున్నాను. నాకు తెలియకుండానే నాకు దాని మీదున్న కోపాన్నంతా వెళ్ళగక్కేశాను.
సాకు దొరికిందని మాత్రమే కాదమ్మా, నా గురించి కూడా తనకి తెలియాలనే అలా చేశాను. నీ గురించి తెలియడమేంటి? అదే జరిగితే కొంపలు అంటుకోవు. తెలియడం అంటే నా ఒరిజినల్ క్యారెక్టర్ గురించి కాదమ్మా, దాన్ని మనం ఏమైనా చేయగలమని తెలియాలి. దానివల్ల నాకు ఇబ్బంది కలిగిన రోజు నేను ఏం చేయడానికైనా వెనక్కి తగ్గను అని తెలియాలి. ఇప్పటి వరకు నా కొడుకుని, నా కుటుంబాన్ని పక్కకి నెట్టేసి దానికి మద్దతిస్తున్నానని, దాన్ని సమర్థిస్తున్నానని అనుకుంటూ ఉంది. కానీ ఎల్లప్పుడూ పరిస్థితి ఇలానే ఉండదు. అవసరమైతే మద్దతిచ్చిన చోటే మందలిస్తానని తెలియాలి, సమర్థించిన చోటే సమస్యనవుతానని తెలియాలి. అంతకి మించితే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తానని కూడా తెలియాలి. ఇంకో రకంగా చెప్పాలి అంటే మనం దాన్ని ఏమైనా చేయగలమని భయం పుట్టాలమ్మా. దేవకి అంటే ఇంతకాలం ప్రేమగా, ఓర్పుగా దగ్గరికి తీసుకున్న దేవకి మాత్రమే కాదు, లోపల ఇంకో దేవకి ఉందని కూడా తనకి తెలియాలి. నువ్వన్నది కూడా నిజమే దేవకి. దాన్ని కొంచెం భయంతో, భక్తితో బ్రతికేలా చెయ్యాలి. లేదంటే మన శృతినే తప్పు పడుతుందా? ఈ కాలం పిల్లలు ఆడ మగ తేడా లేకుండా సరదాగా ఉంటున్నారు. అలాగే మన శృతి కూడా తన స్నేహితుడితో సరదాగా ఉంది. దాన్ని పట్టుకునేదో కొంపలంటుకున్నట్టు అంత మాట అంటుందా? అమ్మా, శృతి మనింటి బిడ్డ అని నువ్వు వెనకేసుకొస్తున్నావు గాని ఒకసారి మధు చెప్పిన దాని గురించి కూడా ఆలోచించి చూడు. మన పబ్బం గడుపుకోవడానికి, మన అవసరం తీరడానికి, మన స్వార్థం కోసం అవతల వాళ్ల మీద లేనిపోని నిందలు వేస్తాం. ఎంత విషపూరితమైన మాటలైనా మాట్లాడేస్తూ ఎంతకైనా తెగిస్తూ ఉంటాం. అది మనం. కానీ మధు అలాంటి అమ్మాయి కాదు. నిజమే మాట్లాడుతుంది, దాని గురించే ఫైట్ చేస్తుంది. అలాంటి మధు మన శృతి గురించి మాట్లాడింది అంటే ఎంతో కొంత నిజం ఉన్నట్టే లెక్క. ఏమంటున్నావు దేవకి? దాని మాటలు నమ్మి నీ కూతుర్నే అనుమానిస్తున్నావా? అది నీ కూతురు దేవకి. నా కూతురే అమ్మా, కానీ నా కూతుర్ని నిందించింది మధు. ఆ ప్లేస్లో మధు కాకుండా ఇంకెవరున్నా నేను నమ్ముండేదాన్ని కాదు. కానీ మధు మాటలు నమ్మకపోతే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళమవుతాం. మధు అలా మాట్లాడి ఇండైరెక్ట్గా మనకి వార్నింగ్ బెల్ మోగించిందమ్మా. శృతి విషయంలో మనం గుడ్డిగా వ్యవహరిస్తున్నామేమో అనిపిస్తోంది. వయసు పిల్ల కదా, అందులోనూ ఒక్కరోజు కూడా ఇంటి పట్టున ఉండకుండా ఫ్రెండ్స్ అని, ట్రిప్స్ అని తిరుగుతూనే ఉంటుంది. అసలు తన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, శృతి ఎవరితో ఎలా బిహేవ్ చేస్తుంది, అసలు దాని పరిస్థితి ఏంటి, దాని ఫ్యూచర్ ఏంటి అని మనం కూడా చూసుకోవాలి కదమ్మా. ఏంటో దేవకి, నువ్వు దాని మాటలు విని శృతిని అనుమానించడం నాకు నచ్చట్లేదు. నువ్వెన్నైనా అనుకోమ్మా, మధు మాటల్లో మాత్రం కొంతైనా నిజం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మధు మనకి శృతి గురించి చెప్పి మంచే చేసింది. అది మనకి మంచి చేసింది కదా అని దాంతో నేను మంచిగా ఉంటాననుకోవద్దు. ఆ ప్రసక్తే లేదు. దానికి ఏ గతి పట్టించాలో ఆ గతి పట్టిస్తాను. కానీ మన శృతి జాగ్రత్తగా ఉండాలి, మన ఆస్తులు భద్రంగా ఉండాలి, శృతి బతుకు బాగుపడాలి. కోటికి చెప్పి శృతి మీద ఒక కన్నేసుంచమని చెప్పు. శృతి ఏం చేస్తుందో, ఎక్కడికెళ్తుందో గమనిస్తూ ఉండమని చెప్పు. అలాగే. సారీ. ఇప్పటికైనా నేనేంటో అర్థమై ఉంటుంది నీకు. నాకు తెలిసి ఇంకెప్పుడు నా విషయంలో జోక్యం చేసుకోవు. పొరపాటున చేసుకున్నా ఈసారి ఇలా నోటితో సారీ చెప్తే వదిలిపెట్టను. నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పించుకుంటా. అంతేకాదు, ఈ ఇంటి నుండి బయటికి గెంటేసే పరిస్థితి కూడా వస్తుంది. అసలు నీ వయసుకి, నువ్వు ఉన్న సైజుకి, నువ్వు మాట్లాడుతున్న మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. పోనీ నీ వయసుకి,
నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా? అది లేదు. పోనీ ఎవరైనా బుద్ధి మాటలు చెప్తే వాటిని తీసుకునే బుద్ధైనా ఉందా అంటే అది లేదు. పోనీ ఏదైనా జరిగితే జరిగింది జరిగినట్టు చెప్పేంత నీతిమంతురాలా అంటే అది కాదు. నువ్వు తప్పు చేసింది కాకుండా అక్కడ నేను మాట్లాడిన మాటలను మార్చి అత్తే వాళ్ళని మ్యానిపులేట్ చేశావు. అక్కడ నీ తప్పు ఏం లేనట్టు, తప్పంతా నాదే అన్నట్టు నేనేదో తప్పుడు కూతలు కూసేదానిలాగా క్రియేట్ చేసి వాళ్ళతో మాట్లాడిపించావు. అంతటితో ఊరుకోకుండా మీ అన్నయ్యతో కొట్టించావు. అది చాలదన్నట్టు ఇప్పుడు నన్ను నీ దగ్గరికి పిలిపించుకొని సారీ చెప్పించుకున్నావు. ఓహో, మా అన్నయ్య కొట్టాడా? పాపం, అనవసరంగా మా అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈ చెల్లెలి కోసం ఏం చెయ్యడు అనుకున్నా, అయితే కొట్టాడనమాట. ఎలా కొట్టాడు? బాగా కొట్టాడా? గట్టిగా తగిలిందా? చెంపు చెల్లమనిపించేలా కొట్టాడా? లేదంటే పెళ్ళాం కదా అని ఊరికి అలా తగిలినట్టు కొట్టాడా? ఈ చెంప కొట్టాడా? ఈ చెంప కొట్టాడా? ఛ, నేను చూడలేకపోయాను, మిస్ అయిపోయాను. మా అన్నయ్య నిన్ను కొట్టినప్పుడు నేనుండాల్సింది, ఆ ఫీల్ ని ఎంజాయ్ చేసి ఉండాల్సింది. మా అన్నయ్య కొట్టాడంటే చాలా గట్టిగానే కొట్టుంటాడు కదా. చెప్పవా ప్లీజ్? నాకు తెలుసుకోవాలనుంది. ప్లీజ్ చెప్పు, ఎలా కొట్టాడు? నిన్న జరిగిన గొడవ తర్వాత మళ్ళీ ఏమైనా గొడవ చేశాడా వాడు? అసలు ఆ గొడవ ఒకటి జరిగిందని కూడా మర్చిపోయాను. ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా మావయ్య. ఎలాంటి అమ్మాయి మీద చేయి చేసుకున్నావో అర్థమైందా? మధు బంగారం రా. తనకి సారీ చెప్పాలి.